వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తిరుమల లడ్డు వివాదంలో క్షమాపణ చెప్తే బెటర్, వైసీపీ యూటర్న్ అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే ఈ రోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే తిరుమల లడ్డు వివాదంలో వైఎస్ఆర్సీపీ ఏ స్థాయిలో బదనామైంది, ఏ స్థాయిలో వైఎస్ఆర్సీపీ ఈ అంశంలో డిఫెన్స్ లో పడింది అనేది కూడా మనం చాలా సార్లు చెప్పుకునే ప్రయత్నం చేసాం. నిజానికి మనం చూస్తే మొదటిసారి ఏదైతే మొన్నటి ఎన్నికల సమయంలో ఫస్ట్ టైం దీని మీద ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అంశం మీద ముందుగా స్పందించింది చంద్రబాబు నాయుడు. ఆయన వైసీపీ నేతలు పాలన అరాచకం గురించి చెప్పే క్రమంలో అప్పటికే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంది టీటీడీ అధికారుల వైపు నుంచి. అందుకనే ఆయన దానిలో యానిమల్ ఫ్యాట్ కూడా కలిపారు. ఆఖరికి తిరుమలకి పవిత్రమైన శ్రీవారి లడ్డును కూడా వీళ్ళు కంటామినేట్ చేశారని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి దాన్ని రివీల్ చేశారు కాబట్టి ఆ స్థాయిలో ఆ అంశం మీద చర్చ జరిగింది. అది తెలుగు రాష్ట్రాలు దాటి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో శ్రీవారి భక్తులు కూడా ఈ అంశం మీద ఫైర్ అయ్యారు. ఆఖరికి అక్కడ తయారు చేసిన లడ్డూల్ని అయోధ్యకు పంపించారనే ఒక ప్రచారంతో వైఎస్ఆర్సీపీ కూడా ఉలిక్కి పడింది. ఈ అంశం మీద అసలు వైఎస్ఆర్సీపీకి ఆ టైంలో ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు. ఈ క్రమంలోనే ఇక పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో ఆ రోజు సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని రంగంలోకి దిగటం గానీ, దీక్ష చేపడటం గానీ, అమ్మవారి మెట్లను కడగటం గానీ, దుర్గా టెంపుల్ ఇవన్నీ చేస్తా వచ్చారు. ఈ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆ రోజు డిఫెన్స్ లో ఉంది వైఎస్ఆర్సీపీ అప్పర్ హ్యాండ్ లో లేదు. ఈ విషయంలో ఎలా స్పందించాలో అర్థం గానీ సతమతం అవుతోంది ఆ సిచ్యువేషన్ లో. అప్పుడే జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్దాం అనుకున్నారు. తిరుమల పర్యటన కూడా చేపట్టుకున్నారు తన చిత్తశుద్ధి ఉంది అని చాటు చెప్పేందుకు. కానీ తీరా డిక్లరేషన్ అని అడగడంతోనే డ్రాప్ అయ్యారు ఆయన. డ్రాప్ అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ టైంలో తన పిల్లలిద్దరిని తీసుకుని తిరుమల వెళ్ళటం, వాళ్ళిద్దరితో కూడా డిక్లరేషన్ ఇప్పించే ప్రయత్నం చేయటం, ఇది నిజంగా వైఎస్ఆర్సీపీ డిఫెన్స్ లో పడేసింది. అయితే ఈ క్రమంలోనే ఈ ఎపిసోడ్ తమ మెడకు చుట్టుకుంటుంది అని గ్రహించిన వైఎస్ఆర్సీపీ ఆ రోజు సుబ్బారెడ్డి రూపంలో ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు సిబిఐని డైరెక్ట్ చేసింది, సిబిఐ సిట్ ఏర్పాటు చేసింది. ఆల్మోస్ట్ 7.5 ఈ సిట్కి సంబంధించి తిరుమల లడ్డు కల్తీ మీద ఎంక్వైరీ జరుగుతూనే వస్తోంది. రీసెంట్ గా ఆ సిట్కి సంబంధించి వాళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు నెల్లూరు కోర్టులో. అయితే దాంట్లో కొన్ని సంచలన అంశాలు. తిరుమల లడ్డు కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. మొత్తం కెమికల్స్ తో నిండిపోయిన పదార్థం అది అసలు నెయ్యే కాదు. మనం ఇప్పటిదాకా దాన్ని నెయ్యి అనుకున్నాం అనమాట. అసలు నెయ్యే కాదు, కేవలం లడ్డులో కల్తీ అనుకున్నాం. అది నెయ్యే కాదు అని తేల్చి చెప్పిన తర్వాత నిజంగా అయితే వైఎస్ఆర్సీపీ ఫ్యూజ్ లో ఎగిరిపోవాలి. కానీ వైఎస్ఆర్సీపీ ఇక్కడ దెర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ ట్రేసెస్ అని చెప్పిన తర్వాత దాన్ని ఆ ఒక్క పాయింట్ నే పట్టుకుని వైఎస్ఆర్సీపీ గందరగోళం చేసే ప్రయత్నం కానీ ఈ రోజు ఇవన్నీ కూడా ఎంతో దూరం లీడ్ చేసి ఈ రోజు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు జైల్లో ఉన్న పరిస్థితి. ఇంకోవైపు చూస్తే జోగి రమేష్ లాంటి వాళ్ళు తన ఇంటి మీద కూడా దాడి చేయించుకున్న పరిస్థితి తన నోటి దురుస్తోని. అలాంటి సిచ్యువేషన్ వైఎస్ఆర్సీపీకి ఎదురైంది. ఇంత జరుగుతూ ఉన్న తర్వాత వైఎస్ఆర్సీపీ తమదేపై చెయ్యి ఈ విషయంలో అనుకుంటా ఉన్నప్పుడు ఈరోజు నేషనల్ మీడియా కూడా ఈ ఇష్యూని టేకప్ చేసింది. అర్నబ్ దగ్గర నుంచి అందరూ కూడా నేషనల్ మీడియా నువ్వా నేనా అన్న తేడా లేకుండా అప్పుడు దాకా ఆ చర్చ మొన్నటి వరకు కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సోషల్ మీడియాలోనూ శాటిలైట్ ఛానల్స్ లోనూ చర్చ జరిగింది. వన్స్ ఈ స్థాయిలో కూటమి ప్రభుత్వ పెద్దలందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి తీరును ఖండించిన తర్వాత మొత్తం ఈ చర్చ వైరల్ అయింది జాతీయ స్థాయిలో. సో ఈ రోజు నేషనల్ మీడియా మొత్తం దాన్ని అందుకున్న తర్వాత వైఎస్ఆర్సీపీ పరువు అడ్డంగా పోయిన పరిస్థితి. అసలు ఇష్యూ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ అంశంలో ఎలా స్పందించాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లా. అంబటి రాంబాబు ఫ్యామిలీని పరామర్శించే క్రమంలోనూ బైరెడ్డి లాంటి వాళ్ళు 1-6 మాటలు మాట్లాడడం తప్ప తిరుమల లడ్డు కల్తీ అంశానికి సంబంధించి అసలు ఎలా ఒక లైన్ తీసుకోవాలనేది అర్థం కావట్లా. నేషనల్ మీడియా ఇష్యూని టేకప్ చేసిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీకి స్టిల్ నేషనల్ మీడియా ఈ అంశం మీద ఏదో ఒక రూపంలో చర్చ పెడుతూనే ఉంది. దాని మీద వైఎస్ఆర్సీపీ డిఫెన్స్ లో పడుతూనే ఉంది. దీనికి తోడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమో ఆ లడ్డూలో కల్తీనే జరగలేదని మొత్తుకుంటా ఉంటే ఇంకోవైపు ఆయన సొంత బాబాయ్ అయిన సుబ్బారెడ్డి ఈ రోజు అక్కడ అడల్ట్రేషన్ జరిగింది అని క్లియర్ గా చెప్పాడు. ఆయన ఆల్మోస్ట్ నేషనల్ మీడియా అందరూ కూడా ఆయన దగ్గర ఎవరైతే మైకి పెడతారో వాళ్ళందరికీ కూడా ఆయన ఇదే బయట ఇచ్చున్నారు. ఆల్రెడీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు ఏమీ జరగలేదు, అడల్ట్రేషన్ లేదు, అసలు ఏమీ లేదని చెప్తాడు. ఇంకా పైగా నేషనల్ మీడియా కూడా కామెడీ అయ్యేలాగా దేర్ ఇస్ నో నాన్ వెజ్ అని చెప్తా ఉన్నారు. ఆయన మరి క్రాస్ చెక్ చేసుకోరు తను ఏం మాట్లాడుతున్నాను అనే దానికి సంబంధించి. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి దేర్ ఇస్ నో నాన్ వెజ్ అంటున్నారు, దేర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ అని చెప్పకుండా. సరే ఇది వైరల్ అయిపోయింది. ఇది మీమ్స్ క్రియేట్ అవుతున్నాయి ఈ అంశానికి సంబంధించి. సరే అది పక్కన పెడితే ఈ రోజు ఒకవైపు నేషనల్ మీడియా పూర్తి స్థాయిలో ఇష్యూని టేకప్ చేసే ప్రయత్నం చేసింది. ఇంకోవైపు చూస్తే సుబ్బారెడ్డి, దానికి పైగా సుబ్బారెడ్డి ఏం చెప్తా ఉన్నారు, దీంట్లో అడల్ట్రేషన్ జరిగింది, కెమికల్స్ తో కల్తీ నెయ్యి కాదు, అది మొత్తం కెమికల్స్ తో నిండిన పదార్థం అని చెప్పింది సిట్టు. సో అంటే అడల్ట్రేషన్ జరిగింది అని సుబ్బారెడ్డి ఒప్పుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆయన నిజంగానే దేవుడి మీద భక్తి ఉంది ఆయనకి. గతంలో కూడా ఎన్నోసార్లు అయ్యప్ప మాల వేసుకున్నారు. వాళ్ళ వైఫ్ క్రిస్టియానిటీ ఆ వైపు వెళ్తున్నా, బట్ సుబ్బారెడ్డి మాత్రం ఆయనకి నిజంగానే దైవ భక్తుడే. అందుకే ఆయన ఈ రోజు శ్రీవారి విషయంలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళంతా ఈ రోజు రోడ్డెక్కి మరి మేము పశ్చాత్తాపడుతున్నాం అని చెప్తా ఉన్నారు. పరకామణి కేసులో ఉన్న రవికుమార్ దగ్గర నుంచి నిన్న మొన్న తిరుమల ఈ కల్తీ వివాదంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా కూడా. సో ఈ క్రమంలోనే సుబ్బారెడ్డి కూడా ఈ రోజు పశ్చాత్తాపడతా ఉన్నారు. ఆయనే బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నారు. అంటే క్వైట్ కాంట్రా
కాంట్రడిక్షన్ చూడండి. సొంత బాబాయ్ ఎలా మాట్లాడుతుంటే అబ్బాయి ఎలా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అగైన్ డిఫెన్స్ లో పడతా ఉంది. ఇంకొక అంశం ఏంటంటే నిజంగా తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి స్టార్టింగ్ లోనే జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద ఒక స్ట్రాంగ్ గా ఒక కన్విక్షన్ తో కనుక ఆయన మాట్లాడితే ఇంత దూరం వ్యవహారం వచ్చేదే కాదు. నిజంగా తిరుమల లడ్డులో ఎవరైతే కల్తీ జరిగిందనుకుని ప్రూవ్ అయితే మేము నిజంగా మా వైపు నుంచి ఎవరైనా నిందితులు ఉంటే వాళ్ళు నిజంగానే మేమే మీకు అప్పగించే ప్రయత్నం చేస్తాం, ఏదో ఒక ఎంక్వైరీ వేయండి, మేమే అప్పగించే ప్రయత్నం చేస్తాం. సో దీంట్లో దేవదేవుడికి తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గాని అంగీకరించి ఉంటే, ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గాని బయటకు వచ్చి మాట్లాడుంటే ఈ మ్యాటర్ ఇంత దూరం వచ్చిందే కాదు. కింద పడ్డ కూడా మాదే పై చేయని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు దీన్ని తెగేదాకా లాక్కుంటూ వచ్చారు. ఈ రోజు నిండా మునిగిపోతున్న పరిస్థితి. సో ఈ పాపం ఈజీగా వాళ్ళని వదలదు అని ప్రతి ఒక్కరు కూడా ఘోషిస్తున్న పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఈ రోజు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు చాలా మంది ఈ విషయంలో మనం ఒక క్షమాపణ చెప్తూ పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలని చెప్పేసి ఒక అప్పీల్ చేద్దాం ప్రజల్ని అని చెప్పి, అటు ప్రభుత్వాన్ని ప్రజల్ని ఒక అప్పీల్ చేసేలాగా ప్రకటన చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. అయిపోయింది. దీన్ని ఇంకా తెగే కొద్దీ ఇది చాలా దూరం వెళ్లే అవకాశం ఉంటుంది. మళ్ళా ఏకసభ్య కమిటీ అన్నారు చంద్రబాబు నాయుడు, మళ్ళా ఈ శాంపిల్స్ ఎక్కడికో పంపించే అవకాశం ఉంటుంది, మళ్ళా ఎగైన్ ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంటుంది ప్రభుత్వం కోరుకుంటే. ఇది ఇంకా ఇలాగే గ్రాబ్ అవుతూనే ఉంటుంది. ఈ ఇష్యూ లైవ్ లోనే ఉంటుంది. ఈ ఇష్యూ లైవ్ లో ఉన్నంత కాలం వైఎస్ఆర్సీపీకి అదొక సెట్ బ్యాకే. అందుకనే ఈ రోజు వైఎస్ఆర్సీపీ సీనియర్లు కూడా ఈ అంశం మీద డిస్కషన్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితో కొందరు ఈ విషయంలో ఎవరైనా సరే మా వైపు నుంచి తప్పుంటే మీరు బయట పెట్టే ప్రయత్నం చేయండి. ఈ విషయంలో మేము అటు తిరుమల శ్రీవారికే కాదు ఆయన్ని క్షమాపణ అడుగుతా ఉన్నాం, అటు ఆయన భక్తులను కూడా క్షమాపణ అడుగుతా ఉన్నాం అని ఒక చిన్న ప్రకటన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వైపు నుంచో ఆయన పార్టీ ఆఫీస్ వైపు నుంచో ఇప్పటికైనా మన క్రెడిబిలిటీ నిలబడుతుంది అని చెప్పేసి ఆ పార్టీ నేతలు అయితే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన తాబట్టిని కుందేటికి మూడే కాళ్ళు అంటారు. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంది? నిజంగా ఆయన వైపు నుంచి ఇలాంటి ప్రకటన వస్తే నిజంగా అదైతే మాత్రం కూటమి ప్రభుత్వాన్ని కూడా అప్పుడు డిఫెన్స్ లో పడేసినట్టు ఉంటుంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు పార్టీ సీనియర్ నేతని మాట ఫాలో అవుతారు, ముందు అసలు వినే ప్రయత్నం చేస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.